బంగ్లాదేశ్లో హిందువులపై దాడి వరుస హత్యల పరిణామాలతో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేకేఆర్ తమ జట్టు నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ధృవీకరించారు. ఒకవేళ కేకేఆర్ అతనికి ప్రత్యామ్నాయంగా ఇంకో ఆటగాన్ని ఎంచుకుంటామని కోరితే బీసీసీఐ అందుకు అనుమతిస్తుందని కూడా చెప్పినట్టు దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. కాగా ఐపీఎల్ మినీ వేలానికి 5గురికి పైగా బంగ్లాదేశ్ ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఫామ్, గత ప్రదర్శనల దృష్ట్యా ముస్తాఫిజుర్ రెహమాన్ మాత్రమే అమ్ముడుపోయాడు. కనీస ధర 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఈ పేస్ బౌలర్ను ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరి కేకేఆర్ ఏకంగా 9.20 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. తుది జట్టులోనూ అతడు ఆడటం దాదాపు ఖాయమే. అయితే ఇప్పుడు బీసీసీఐ అతన్ని పక్కన పెట్టాలని చెప్పడంతో కేకేఆర్ కు భారీ షాక్ తగిలినట్టయింది. కాగా బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 4 హిందువులు ఉన్మాదుల చేతిలో హత్యకు గురయ్యారు. మరోవైపు నేతలుగా చెప్పుకునే మరికొంతమంది భారత్ ను రెచ్చగొట్టేలా కవ్వింపు వ్యాఖ్యలు చేస్తూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, ఇతర రాజకీయ పార్టీ నేతలు కేకేఆర్ ఫ్రాంచైజీ సహా యజమాని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను ద్రోహిగా అభివర్ణించారు. ముస్తాఫిజుర్ ను అతడి జట్టు కొనుగోలు చేసినందుకు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముస్తాఫిజుర్ ను కేకేఆర్ నుంచి విడుదల చేయాలి అనే డిమాండ్లు పెరగగా బీసీసీఐ అందుకు అనుగుణంగా తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక అతడి స్థానాన్ని కేకేఆర్ ఎవరితో భర్తీ చేస్తుందో చూడాల్సింది. తాజా పరిణామాలతో కేకేఆర్ కు తీవ్ర నష్టం జరగనుంది. ముస్తాఫిజుర్ స్థాయి ఆటగాన్ని భర్తీ చేయడం కేకేఆర్ కు కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని కొందరు అభిప్రాయపడినా బీసీసీఐ మాత్రం ఎటువంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.